ఎవరు చెప్పరు, నేను చెప్తా. రా అంటే రాక్షసుడు, జా అంటే జలేంద్రుడు, కీ అంటే కీచకుడు, యా అంటే యమధర్మరాజు. రాజకీయం క్లోజ్, మిగిలింది నాయకుడు. నా అంటే నారాయణ నారాయణ నారదముని, అలా యమకింకరుడు. కు అంటే కుబేడు, డు అంటే డూడు బస్వన్న. 8 మంది కలిస్తే ఒక్క నాయకుడు పుట్టుకొస్తాడు రాజకీయంలో. నన్నెవడు తట్టుకోలేడు బాబాయ్. నీకు ఇష్టమైన రాజకీయ నాయకుడు ఎవరు? నీకు ఇష్టమైన రాజకీయ నాయకుడు ఎవరు? నవీన్ గారు. ఎందుకు? అతనంటే నాకు ప్రాణం. నవీన్ యాదవ్. మీకు ఇష్టమైన సీఎం ఎవరు? సీఎం ఇప్పుడు దాకా నాకు నచ్చిన నాయకుడు జగన్. జగన్ నాది తెలంగాణ, ఆ అబ్బాయిది ఆంధ్ర. వాళ్ళ నాన్న చచ్చిపోతే ఇంటింటికి తిరిగి 1,00,000 రూపాయలు ఇచ్చిండు. వాడు ఎట్లనే చచ్చిండు. మీ నాన్న చచ్చిపోయినందుకు ఈయన చచ్చిండని సర్టిఫికేట్ పుట్టించుకున్నారు. 1,00,000 రూపాయలు ఇచ్చిండు. ఎవడిస్తాడయ్యా? ఎవడిస్తాడు 1,00,000? వాళ్ళ కుటుంబాల్లో చనిపోయారు కాబట్టి ఇచ్చాడు, లేకపోతే ఎందుకు ఇస్తాడు? మొడజికి ఇస్తాడా మరి? వాళ్ళ కుటుంబాల్లో చనిపోయారు కాబట్టి. అవును మరి, మొడజి కదా వాళ్ళ. అరే నా కొడక గుద్దబల్చి వైఎస్ మీద అభిమానంతో చనిపోయారు. మొదలాభిమానం ఏడున్నది? ఏది కొద్దిగా ఎందుకు 1,00,000 ఇచ్చాడు? ఏదైతే కొద్దిగా చూపించి అభిమానం నేను చిత్తులం కొనుక్కుంటా. ఎందుకు ఇచ్చాడు? 1,00,000 ఎందుకు ఇచ్చాడు? బుక్కు దబల్సి అందుకే ఇష్టం అంటావా? కరెక్ట్ చెప్పాడు. దానిలో తప్పే ఉంది? ఏమైనా తప్పుందో చెప్తా. నువ్వు చెప్పిన దానిలో నేనేం మాట్లాడినా ఫ్రాంక్ ఉంటది. అందుకే నా జోలికి ఎవడు రాడు. వస్తే మడత పెట్టి 90 మీద పోసి పుల్ల కొడతా. ఇదేంటి డైలాగ్ మారింది? అట్నే ఉంటది. 90 పోసి ఎక్కువ మాట్లాడినా చెరుకు తీయకుండా గుద్దదానికి తింటే ఉసుకొస్తుంది. డైలాగ్ రా నన్ను తట్టుకోవడం చాలా కష్టం బాబాయ్. భయం గురించి ఒకటి భయం. జీవితంలో మనిషికి భయం ఉండాలి, ఆశ ఉండాలి, కానీ అత్యాశ ఉండద్దు. ఉన్నోడు తిని చావడు, లేనోనికి ఆకలి ఎక్కువ. వాడు డబ్బును చూసే సంబరపడతాడు, వీడు ఉపాసం రోడ్డు మీద పడతాడు. లాభం ఏముందయ్యా? ఇమ్రాన్ భాయ్ తెలుసా నీకు? యూట్యూబర్ చిల్కలు కూడా నువ్వు పో నువ్వు పో నువ్వు పో నువ్వు పో నువ్వు పో నువ్వు పో చివరికి 1,000 ఇస్తాడు. ఆయన సొమ్ము చాలా తిన్నా. ఆయనేది నవీన్ యాదవ్, చిన్న శ్రీశైలం కొడుకు యాదవ్, మన ఎమ్మెల్యే జూబ్లీహిల్స్. ఇట్లా ఈ 1000 తీసుకో. ఇట్లా వాళ్ళ నాన్న కలిసిండు అనుకో 5,000 ఇస్తాడు. ఇంటికి పో, అమ్మకి నువ్వు ఇంత తాగుతావు, లైట్గా తాగిపో అంటాడు. కాకపోతే ఒకసారి సమ్మక్క సారక్క నుంచి వెళ్ళి కళ్ళు తీసుకొచ్చిండు వరంగల్ అవతల. అతను తాగుతాడు, నేను ముంగడికి వెళ్ళిపోతానా. అరే నా పెద్ద మనిషి పిలువరా అంటే నన్ను పిలిచిండు. తీసుకుపోయి కూర్చుండబెట్టి కూర్చేసిండు. కూర్చో అంటే కూర్చున్నా. 2 గ్లాసులు తాగిన బాబాయ్ కళ్ళు ఆయనతోటి. నీ అక్క నాకు ఇట్లా తిరుగుతుంది. 500 ఇచ్చిండు. నిమ్మలంగా ఇంటికి పో అని. మంచోళ్ళు అయ్యా, ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నా? వాళ్ళ సొమ్ము చాలా తిన్నా, చాలా. సరే, 4 నాయకుల గురించి క్వశ్చన్ అడుగుతాం. ఒక లేలో చెప్పాలి మేడం. సరే, ఫాస్ట్ గా. వైఎస్ రాజశేఖర రెడ్డి నైస్ పర్సన్. జగన్మోహన్ రెడ్డి వెల్ పర్సన్. చంద్రబాబు నాయుడు గుడ్ పర్సన్. పవన్ కళ్యాణ్ వీళ్ళందరికీ దగడు. నారా లోకేష్ ఇప్పుడే వస్తున్నాడు రాజకీయంలోకి. కవిత బెస్ట్ క్యాండిడేట్. శర్మిల ఏమో చెప్పలేము. కేటీఆర్ నెలకోసారి అమెరికాకు పోతాడు. ఇక్కడ కరెన్సీ అక్కడ బ్యాంకులు వేసుకోవడానికి. కేసీఆర్ వాడు తాగుబోతాడు కానీ మంచోడు.